కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు. ఎవరంటే వీళ్ళు సీమరాజా, కిరా కార్పి. వీళ్ళు నిజంగా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పుకార్లకి పకీర్లకి నిబద్ధులు అన్నట్టు వాటికి సరిగ్గా సరిపోతున్నారు. మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ గారు ఎందుకు రాశారో కానీ ఇలాంటివన్నీ ఈరోజు కరెక్ట్గా దీనికి సరిపోయేటువంటి వ్యక్తులు ఈ కిరా కార్పి, సీమరాజా. ఆయన చేదుపాట అని చెప్పి మరొకటి కూడా రాశారు. అదేంటంటే, మనది ఒక బ్రతికేనా కుక్కల వలె నక్కల వలె సందులు తిరిగే పందుల వలె. మనది అని ఆయన ఎందుకు చెప్పుకొని ఉంటాడంటే, వేరే ఒకరిని మాత్రమే విమర్శించడం ఎందుకు, నాతో పాటు కలిసి విమర్శించుకుందామని గొప్ప మనసుతో చెప్పుకుంటాడు. కానీ ప్రస్తుత సమాజంలో ఈ ఎదవలైనటువంటి ఆర్పిని, సీమరాజాని చూస్తా ఉంటే, మీది ఒక బ్రతికేనా కుక్కల వలె నక్కల వలె సందులు తిరిగే పందుల వలె. ఈ మాట చాలా బాధతో అంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అసభ్య పదజాలంతో అత్యంత నీచంగా నికృష్టంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి బానిసల్లాగా తొత్తుల్లాగా మారిపోయి వారి మోచేతి నీళ్లు తాగుతూ వారిచ్చే తాయలాలతో తమ క్యారెక్టర్ని చంపేసుకొని ఈరోజు ఈ బావిలోని కప్పలు ఏ విధంగా అయితే అరుస్తూ ఉంటాయో ఆ విధంగా అరవడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల కోసం ఎప్పుడూ మహాకవి మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు రాశారన్నటువంటి విషయాన్ని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, సీమరాజా, ఆర్పి, మీకు తగినటువంటి శాస్తి జరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహాకవి శ్రీశ్రీ గారి ప్రస్థానం ఒకసారి చదివైనా బుద్ధి తెచ్చుకోండి.